2017 తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు ఉత్తరప్రదేశ్కి. 22లో యోగి ఆదిత్యనాథ్ గారు అయ్యారు. అప్పటికే ఆయన 5 ఇయర్స్లో ఏముంది, డెవలప్మెంట్ జరిగింది. కరోనా అప్పుడు బాగానే హ్యాండిల్ చేశారు. మహిళలకి భద్రత ఉంది. లా అండ్ ఆర్డర్ మెయిన్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఉద్యోగాలు వచ్చాయి. వలస వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. 5 ఏళ్లలోనే ఇన్ని ఉంటే 10 ఏళ్లలో అవి ఇంకెంత ఉండాలి అంటే, ఇంకా అవన్నీ కూడా వీళ్ళు ఎన్నికల ప్రచారంలో మెయిన్ అస్త్రాలుగా పెట్టుకుని బీజేపీ వెళ్ళినట్టయితే ఇంపాసిబుల్ ఇంకా గెలవడం. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, ఎలా అయినా సరే రామ్ మందిర్ని తీసుకొచ్చి యోగి ఆదిత్యనాథ్ గారిని ఓడించాలి, తప్పించాలి అనుకున్నారు. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టుగా ఇది వీళ్ళకి బూమరాంగ్ అయింది. ఇన్ ద సేమ్ వే మీరు అన్నట్టుగానే ధర్మేంద్ర ప్రధాన్ది పారా డ్రాప్ చేశారు ఈ దీప్కేని వీళ్ళని. దాంట్లో ఏమైంది, వీళ్ళది మెయిన్ లెక్క ఏంటి అంటే, క్యాబినెట్ రీషఫుల్ ఎప్పటికప్పుడు అవుతుంది అని అన్నారు. మోదీ గారు చెయ్యలేదు. వీళ్ళేమో దీక్ష డ్రాగ్ ఆన్ అవుతుంది, డ్రాగ్ ఆన్ అవుతూ వెళ్తుంది. ఈ రోజు సిజేపీ ప్రొటెస్ట్ ఎక్కడ సక్సెస్ అయిందండి?